మహానటి కీర్తి సురేష్ ఈ మధ్య పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే 15 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న కీర్తి సురేష్ ఈ మధ్య పెళ్లి పీటలెక్కింది. ఆంటోనీ తటీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆంటోనీ తటీల్ సొంతూరు కేరళలోని కొచ్చి. అయితే దుబాయ్లో ఆంటోనీకి ఎన్నో వ్యాపారాలున్నాయి. రిసార్ట్లు సహా ఎన్నో రకాల బిజినెస్లు ఆంటోనీ చేస్తుంటాడు. ఇక కేరళ, చెన్నై అంతటా హాస్పిటాలిటీ వెంచర్లలో కూడా ఆంటోనీకి వ్యాపారాలున్నాయి. ఆంటోనీ తన ఇంజనీరింగ్ డిగ్రీని యునైటెడ్ స్టేట్స్ లో పూర్తి చేశాడు. అక్కడే బిజినెస్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకున్నాడు. గ్రాడ్యుయేట్ తర్వాత ఆంటోనీ ఖతర్ లో చాలా కాలం పనిచేశాడు. తర్వాత తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కొచ్చికి తిరిగి వచ్చేశాడు. స్కూల్ రోజుల నుంచే వీరి మధ్య స్నేహం ఉంది. 12వ తరగతి నుంచి ఒకరికొకరు తెలుసు. కేరళలో ఇంటర్మీడియట్ కూడా పాఠశాల వ్యవస్థలోకి వస్తుంది. ఇలా దాదాపు 15 ఏళ్లుగా వీళ్ళ స్నేహం కొనసాగుతోంది. బెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే అంతకంటే బెటర్ పార్ట్నర్ ఎవరుంటారనే ఆలోచనతో ఆంటోనీ ప్రేమకి అంగీకారం చెప్పేసింది కీర్తి సురేష్. ఇక కీర్తి తండ్రి మలయాళ నిర్మాత జి సురేష్ కుమార్. ఇక కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ సహా సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. జాతీయ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది. తెలుగులో అయితే చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని వంటి టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేసింది కీర్తి. త్వరలోనే బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది కీర్తి సురేష్. ఇందులో వరుణ్ ధావన్ పక్కన నటించింది కీర్తి సురేష్. ఇక ఈ ఏడాది ఇప్పటికే రఘుతాత చిత్రంతో ఆడియన్స్ ని పలకరించింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా కీర్తి నటనకి ప్రశంసలు దక్కాయి.